ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, అపోస్తులైన పౌలు తన యొక్క జీవితమును ఎట్లా క్రీస్తుకు సమర్పించుకున్నాడో, ఎట్లా క్రీస్తుతో ఐక్యపరుచుకున్నాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆయనకు భూ సంబంధంగా చూస్తే ఎన్నో హోదాలు ఉన్నాయి, ఎన్నో స్థాయిలు ఉన్నాయి. అయితే అవన్నిటిని పక్కన పెట్టేసి ఏమంటారంటే, నేను క్రీస్తుతో ఉండడానికి, క్రీస్తుతో ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాను అంటాడు. ఫిలిప్పీ 3:5 ఏమంటాడు, 8వ దినమున సున్నతి చేయబడ్డ ఇశ్రాయేలు వంశవాడను, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీ సంతానమై ధర్మశాస్త్ర విషయంలో పరిసేయుడనై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్ర విషయంలో అనిందుడనై, ఇట్లా ఎన్నో రకాల అర్హతలు ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు, వాటన్నిటిని వదిలేసుకున్నాడు. ఎవరి కొరకు? యేసు క్రీస్తు ప్రభువుతో ఐక్యపరచుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువు వలె తను జీవించడానికి. నిజంగా ఎంత ఘనమైన స్థితి అపోస్తలుడైన పౌలుది. యేసు ప్రభు ఒక రియల్ ఒక చిత్రం అయితే జిరాక్స్ కాపీ లాగా అపోస్తలుడైన పౌలు ఉన్నాడు అనడానికి ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని అంత ధైర్యము, ఎంతో సాహసం చేసే మాట చెప్పినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము చూసిన మనము, సంఘంలో ఉన్న మనము, యేసు రక్తముతో విమోచింపబడిన మనము ఎట్లా కొనసాగుతుంది మన యాత్ర అనేది మనం చూసుకున్నట్టయితే, ఇక జీవించువాడను నేను కాను అంటున్నాడు. ఈ మాట మనం గమనించాలి. నేను అనే స్వభావము మన జీవితంలో ఏల్తా ఉంది. ప్రతి పరిస్థితిలో, సంఘంలో ఏమి, కుటుంబంలో ఏమి, సమాజంలో ఏమి, నేనంటే ఏంది, నేనున్నా, నాకు తెలుసు, నేను చేయగలను, ఇట్లా మనం మాట్లాడతాం. యాకోబు పత్రికలో ప్రభు అంటాడు 4వ అధ్యాయంలో చూస్తే, మీ జీవం ఏ పాటిది, దేవుని చిత్తం అయితే ఇది అది చేద్దామని చెప్పాలి అని చెప్పినాడు. నిజమే, మనము దేవుని చిత్తం లేకపోతే ఎవరం సజీవులుగా ఉండము. కీర్తనలు 68:20 ఉంది, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆయన మరణం అనేది తప్పించకపోతే మనం సజీవులంగా ఉండలేము. అట్లాంటి మనము నేను ఎట్లా జీవిస్తున్నా అని చెప్పగలుగుతాం. నీ కొరకు, నా కొరకు సిలువలో బలి అయిపోయిన యేసు క్రీస్తు ద్వారా విమోచింపబడిన మనం యేసు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత క్రైస్తవులంగా మన మీద ఉంది. క్రైస్తవులను చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడే దినాల్లో, దుర్దినాల్లో మనం కొనసాగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, అయితే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు, నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇదంతా అత్యున్నతమైన మాట. మనం చెప్పగలుగుతామా? యేసు ప్రభు నాలో ఉన్నాడు అని చెప్పుకునే మనము ఆయనను బయటికి చూపిస్తున్నామా? క్రీస్తే నా యందు జీవించున్నాడు. ప్రపంచంలో ఏ ఒక్కరు మాట్లాడారు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన ఒక్కడే వసిస్తున్న ఈ సజీవుడైన దేవుడు నాలో ఉన్నాడు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అని చెప్పే కరేజ్, సాహసము అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు యేసు ప్రభువా నాలోనికి రాని మనం పశ్చాత్తాపడి మారుమనసు పొందిన మనము యేసు ప్రభులాగా మన యాక్ట్, మన ప్రవర్తన ఉండదు చాలాసార్లు. అయితే నేను ఇప్పుడు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకొనిన యేసుక్రీస్తు వలన జీవించున్నాను అని చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడు. మనం విశ్వాసం అని చెప్పుకొని ఇలా విశ్వాసం లేని వారంగా, యేసుక్రీస్తును కలిగి ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు లేని వారంగా మనం ఏమున్నామంటే నేను అనేది జీవిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనం గుర్తుపెట్టుకొని నేను అనేది లేకుండా క్రీస్తును చూపించేటట్టు, క్రీస్తు యందు విశ్వాసం కలిగి క్రీస్తు మహిమ కొరకు జీవించేవారమైందాం. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు వలె మేము కూడా నీ యొక్క ఔన్నత్యం ఎరిగి నీ యొక్క చిత్తములో నడవడానికి కృపనీయమని, బలహీనమని ఒప్పుకొని నీ మహిమ కొరకు బలపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయాలి.